అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల హడావిడి అయితే నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఏప్రిల్ 19న తమిళనాడు పుదుచ్చేరిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అయితే ఒకే దశలో ముగిసింది. ఈ ఎన్నికల్లో కాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే విజయ్ దళపతి కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశాడు. కొన్నేళ్లుగా రష్యాలో డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఈ హీరో. కానీ తమిళనాడు ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయ్ రష్యా నుంచి చెన్నై వచ్చారు. అయితే విజయ్ వల్ల తమకు ఇబ్బంది కలిగిందంటూ ఓ సామాన్యుడు దళపతిపై కేసు పెట్టాడు. ఇప్పుడు ఇదే విషయం కాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఇన్నాళ్ళు స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇటీవలే తమిళ వెట్రికలగం పేరుతో సొంతంగా పార్టీని కూడా ఏర్పాటు చేశాడు. ఏప్రిల్ 19న తమిళనాడు పుదుచ్చేరిలో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రష్యా నుంచి చెన్నై వచ్చారు ఈ హీరో. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు విజయ్. అప్పటికే వందల మంది అభిమానులు విజయ్ ఇంటి వద్ద వెయిట్ చేస్తున్నారు. అభిమానులను ప్రేమగా పలకరించిన విజయ్ అనంతరం ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.